హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీ ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డ్రాయింగ్ మనం చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మెజర్‌మెంట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 మెజర్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లోపల నుంచి చెక్ చేసుకొని అది కరెక్ట్‌గా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ టైట్ అయితే దాన్ని ఎలా మనం కొంచెం లూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తా. ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. మన బాడీ మెజర్‌మెంట్ ఆర్మ్ హోల్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది. సో, ఇప్పుడు మనం చెక్ చేయడం కోసం నేను హాఫ్ ఇంచ్ పైన స్టిచెస్ కోసం వెళ్తుంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి స్టిచెస్ వస్తాయి కాబట్టి లోపల నుంచి మనం ఈ హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన వదిలి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్జిన్ లైన్ వరకు మనకి స్టిచ్ వస్తుంది కాబట్టి అక్కడి వరకు మెజర్ చేసుకున్నా. చెక్ చేస్తే నాకు బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్ 7 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం మెజర్ చేసుకుందాం. హాఫ్ ఇంచ్ పైన వదిలేసి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకుంటే మార్జిన్ లైన్ వరకు నాకు ఫ్రంట్ పార్ట్ లో 6.25కి 1 లైన్ వచ్చింది. అంటే టోటల్ మనకి 13.25కి 1 లైన్ వచ్చింది. నా యాక్చువల్ బాడీ మెజర్‌మెంట్‌లో ఆర్మ్ రౌండ్ 14 ఇంచ్. మనకి టైట్ అవుతుంది కదా! 13.25 అంటే. సో, దాన్ని మనం కొంచెం ఆర్మ్ రౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది నేను కిందకి ఎక్స్‌ట్రా ఇలా ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని 2 ఇంచ్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్‌లోకి జాయిన్ చేసేసుకోవాలి షేప్ పర్ఫెక్ట్‌గా. అప్పుడు మనకి ఎక్స్‌ట్రా కొంచెం పెరుగుతుంది కదా! సో, అలాగా ఆ పెంచేది గూడా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కిందకి మార్చేయకండి. మీరు 0.25 పెంచుకోవచ్చు. మీకు కొంచెమే డిఫరెన్స్ ఉంటే 3 లైన్స్ పెంచుకోవచ్చు అండ్ హాఫ్ ఇంచ్ అంతే. అంతకంటే ఎక్కువ పెంచకూడదు. మనకి మళ్ళీ ఫిట్టింగ్ చేంజ్ వస్తుంది. అండ్ బ్యాక్ పార్ట్‌లో మనం ఎంతైతే కట్ చేసామో ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ అంతే ఎక్స్‌ట్రా కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ పెంచుకోవడం కోసం.